హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మురళి విక్కీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విక్కీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే మురళిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీడు ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఏం గందరగోళం చేయబోతున్నాడో ఏమో అని చెప్పేసి అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న విక్కీ అయితే మురళీకృష్ణ దగ్గరికి వచ్చి, ఎందుకురా ఇక్కడికి వచ్చావు, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోలేకపోతే నేను ఇక్కడి నుంచి ఏం చేస్తానో ఏమో నాకే తెలియదు అని అంటూ ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే, నీ కోసమే వచ్చాను, నా పాపను నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం, నీ పాప ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, నువ్వు మర్యాదగా అక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా, లేకపోతే నా చేతుల్లో తన్నెలు తిని మరీ పోతావా అని చెప్పి అలా మురళీకృష్ణను తిడుతూ కొడుతూ ఉంటారు. అది చూసిన అక్కడున్న వచ్చిన పోలీసులను చూసి, చూసారా సార్ ఎలా కొడుతున్నారో, మీ ముందే చూసారా ఎలా దౌర్జన్యం చేసి నా కూతుర్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పోలీస్ వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న పోలీస్ అయితే, మీ భార్య మీద, మీ ఇంట్లో వాళ్ళందరి మీద ఇతను కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ, పద్మావతి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఏం చేశాడు, మా మీద కంప్లైంట్ ఇచ్చాడా, మా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వీడికి ఎంత ధైర్యం అని చెప్పేసి విక్కీ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పోలీస్ మాత్రం, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు.